శృంగేరిలో ఉన్నటువంటి శారదాంబ దర్శనం చేసుకున్నాం. చాలామంది గురువుల పేరుతో ప్రసిద్ధిలో కూడా ఉన్నారు. అసలు గురుతత్వం అంటే ఏంటి? తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్. మీరు ఇలా చెప్పేశారు ధైర్యంగా. లాస్ట్ టైం సామ్యదం గారు కూడా ఇంత ధైర్యంగా ఇంతే స్పష్టంగా శాస్త్రానుసారంగానే చెప్పారు. ప్రవచన రంగం మొత్తంలోకి ఎక్కువ సాంప్రదాయకులు ఎవరు, అందరికంటే బాగా విశ్వసనీయమైన సాంప్రదాయకులు ఎవరంటే సామ్యదం గారు. స్వామి సమర్థ చరిత్రలో సాయిబాబా అంటే ఆయన కూడా సాయిబాబా పరంపరకి సంబంధించిన వ్యక్తి, దత్త పరంపరే కాబట్టి మరి అక్కడికి ఎలా వెళ్ళారు అని చెప్పి అడుగుతున్నారు. నీకు అనుభవం అవుతుంది అని చెప్పి నీకు చెప్పేది నీ మనస్సులో ఎన్ని భ్రాంతులు ఉన్నాయి ఎవరికి తెలుసు. శృంగేరి పీఠం సాయిబాబాని ఆమోదిస్తుంది అనే మాట, ఆ పదం వాడారు. ఆ మాట వాళ్ళు అన్నారా? అంటే అన్నారు. శృంగేరి పీఠం వల్లే సాయిబాబాని దత్తాత్రేయ స్వామి స్వరూపం అని చెప్పారు. గమనించండి, అది సంప్రదాయ బహిర్భూతమైనది, మనం దాని జోలికి వెళ్ళము, అది ఉండే చోటికి మనం వెళ్ళము అని చెప్పి గురుగారు స్పష్టంగా అన్నారు నాతో. సాయిబాబాకి ఆపాదించి ఆయన ఇతర మతస్థుడు అనే క్లారిటీ మీకు ఉందా? లేదా మీకు ప్రశ్నలు అడగమని రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఉద్దేశాన్ని మీరు చెప్పారు అక్కడ. గౌరవించడం ఎలా అయినా గౌరవించండి. ఇప్పుడు అవధూతలను గౌరవించడం అన్ని దగ్గరలో ఉంది. అన్ని దేవతలు ఒకటే అని జగద్గురువులకు తెలిసినప్పటికీ జగద్గురువులకు ఇష్ట దేవత ఎవరు అని చెప్పంటే వారు కళ్ళు మూసుకు. జగద్గురువులు పూజ చేసేది ఎక్కడ అని చెప్పంటే 4 చోట్లలో చేస్తారు. అంటే దేవతా మందిరాలు కాకుండా పూజ చేసేది 4. ఒకటేమిటంటే సాయిబాబా పేరు సాయినాథుడు అని చెప్తున్నారు కాబట్టి, సాయి అలాగే సట్కా పట్టుకుని చిల్లం పెట్టుకుని ఉన్నారు కాబట్టి, దుని పెట్టుకున్నారు కాబట్టి సాయిది కూడా నాథ సంప్రదాయమే అని చెప్పేసి అంటున్నారు. సనాతన ధర్మంలో మాకు అన్ని మార్గాలు మూసేశారు కాబట్టి మేము ఇంకో దిక్కు చూస్తున్నాము అని చెప్పి ఎవరైనా అన్నారంటే వాడికంటే అసత్య ప్రలాపి ఇంకోడు ఉండడు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను లలిత్ గారు శృంగేరి రావడం జరిగింది. శృంగేరిలో ఉన్నటువంటి శారదాంబ దర్శనం చేసుకున్నాం 2 విధాలుగా. ఒకటి మూర్తి రూపంలో, 2 గురువుల రూపంలో. దర్శనం పూర్తయిన తర్వాత శతావధాని లలితాదిత్య గారి నివాసానికి రావడం జరిగింది. లలితాదిత్య గారి గురించి చెప్పాలి అని అంటే వారు అమెరికాలో పుట్టి పెరిగి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పట్టభద్రులయ్యారు. అలాంటి సమయంలో జగద్గురువుల ఆదేశం మేరకు భారత్కి తిరిగి వచ్చేసి శృంగేరిలోనే నివాసం ఏర్పాటు చేసుకొని జగద్గురువుల యొక్క సేవలో శాస్త్రాధ్యయనాన్ని కొనసాగిస్తున్నారు. వారి ద్వారా కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు, ముఖ్యంగా గురుతత్వం గురించి మనకున్నటువంటి కొన్ని సందేహాలు, ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ముఖ్యంగా ఈ రోజుల్లో యువత యొక్క ఆలోచన ఏంటంటే ఒక మంచి ఉన్నత స్థానానికి వెళ్ళి మంచి సంపాదన అనేది ఉండాలి అని చెప్పి. అలాంటి ఒక సువర్ణ అవకాశం మీకు ఉన్నప్పటికీ కూడా జగద్గురువుల ఆదేశం మేరకు అవన్నీ వదులుకొని మీరు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు, కారణం ఏంటి? శృతిసారవిదం శాంతం శిష్యవాత్సల్య శేవధిం బ్రహ్మనిష్టం భజే భక్త్యా విధుశేఖర భారతీం. జగద్గురువుల పాదాలకు సభక్తికంగా నమస్కరించుకుంటూ ఈ ప్రశ్నకు సమాధానం మీరు పరిచయంలోనే చెప్పారు. గురుగారు చెప్పారు కాబట్టి వచ్చేసాం. అంటే మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మనకంటే మన బాగోగులని ఒక సద్గురు, అంటే నిజమైన గురువు. లోకంలో చాలామంది గురువు పేరు పెట్టుకుంటారు, చాలా గురువుకి తగిలించి కూడా చాలా పెట్టుకుంటారు, ముందు వెనకాల తగిలించుకుంటారు. అట్లాంటి వాళ్ళ గురించి కాకుండా అసలు సిసలైన గురువులు ఎవరైతే ఉంటారో, శాస్త్రం చెప్పిన లక్షణాలు కలిగిన గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా మనకంటే ఎక్కువ మన హితాన్ని ఆలోచిస్తారు. కాబట్టి ఎప్పుడైతే గురువుగారు నాకు ఇట్లా చెప్పారో నిజానికి నేనే అడిగాను గురుగారిని. నాకు అప్పటికి యూఎస్లో మీరు అన్నట్టు ఇంజనీరింగ్ డిగ్రీ అయింది, బిజినెస్లో మైనర్ అయింది, సంస్కృతం డిగ్రీ కూడా ఒకటి వచ్చింది. ఈ 3 తమరు నన్ను ఏది చేయమంటారు అని చెప్పి అడిగినప్పుడు ఇక్కడికి వచ్చేయి అని చెప్పారు. మా అమ్మ నన్ను కూడా కాల్ చేసి చెప్పాను. వాళ్ళు అప్పుడు యూఎస్లో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. చెప్తే అలాగే మంచిదే అని చెప్పి అన్నారు వాళ్ళు కూడా. కాబట్టి ఆ నిర్ణయం అక్కడికి అయింది. కాబట్టి గురుగారు చెప్పారు వచ్చాను. ఇంకొకటి ఏమిటంటే నాకు కూడా ఇష్టం ఉండేది ఇక్కడే. అక్కడ విద్యారీత్యా అక్కడంతా చేయడం అయింది. అది కూడా ఆ విద్య కూడా మంచిదే, ఏ విద్య తక్కువది కాదు. కానీ నా మనస్సుకి ఇలా శాస్త్రాధ్యయనం, అనుష్ఠానం చేసుకోవడం, పుస్తకాలు చదువుకోవడం, ఉపనిషత్తులు, వేదాంతం, తత్వం ఇట్లాంటి విషయాల్లో నాకు ఎక్కువ రుచి ఉంది. కాబట్టి ఇంతకంటే మంచి వాతావరణం, అటువంటి మనస్తత్వం ఉండే వాళ్ళకి ఇంతకంటే మంచి వాతావరణము, ఈ జగద్గురువుల కంటే మంచి గురువు దొరకడం అనేది అసాధ్యం. కాబట్టి దాన్ని అంతా మనసులో పెట్టుకొని
అసలు ఈ నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి సందేహానికి తావు రాలేదు అసలు. మనకి సనాతన ధర్మంలో గురువు యొక్క స్థానానికి చాలా పవిత్రత ఉంది. అలాగే చాలామంది గురువుల పేరుతో ప్రసిద్ధిలో కూడా ఉన్నారు. అసలు గురుతత్వం అంటే ఏంటి? ఒక నిజమైన సాంప్రదాయక సద్గురువు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఇక్కడ మనకి గురు లక్షణాలంటే శాస్త్రం చెప్పిన గురు లక్షణాలే తీసుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో ఒకటి బాగా ఎక్కువైపోయిందంటే ఎవడికి తోచింది వాడు చెప్పేస్తున్నాడు, ఇదే సరి అని చెప్పి అంటున్నాడు. అదొక ధోరణి బాగా ఎక్కువైపోయింది. అది వాడు శాస్త్రం నుండి మాట మాట్లాడు, శాస్త్రం నుండి ఏమీ చెప్పడు. నాకు వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళు చెప్పారు, ఇట్లా ఈ పరంపరా సంబంధాలతో పోతుంటారు. అట్లాంటివి కాకుండా గురువు అంటే ఎవరు అని చెప్పి నిర్ణయించేది ఏమిటంటే, ఏదో వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు నా వాళ్ళు ఎంత గగురు పొడిచింది, వారు నాకేదో ఒక చెయ్యి నా ముందు ఊపితే నాకేదో లైట్లు కనపడ్డాయి, ఇట్లాంటివి కాదు గురుత్వాన్ని నిర్ణయించేది. దానికి శాస్త్రం ప్రమాణం ఒకటి ఉంది. అంటే దీనికి చాలామంది అనేది అంటే కాదు మా అనుభవం అవుతుంటే మీరు కాదని చెప్పి ఎలా అంటారు అని చెప్పంటే, నీకు అనుభవం అవుతుంది అని చెప్పి నీకు చెప్పేది నీ మనస్సు. నీ మనస్సులో ఎన్ని భ్రాంతులు ఉన్నాయి ఎవరికి తెలుసు? మనం చాలా చూస్తాం. నిజానికి ప్రత్యక్ష ప్రమాణం కంటే దుర్బలమైన ప్రమాణం ఇంకోటి ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రపంచంలో రోజు చూసే చాలా విషయాలు మనకు కనపడేట్టుగా వాటి యథార్థ స్వరూపం ఉండదు. కాబట్టి అట్లాంటప్పుడు ప్రత్యక్షాన్ని మన శాస్త్రం చెప్పింది ఏమిటంటే, ప్రత్యక్ష ప్రమాణానికి శాస్త్రానికి విరోధం వచ్చినప్పుడు శాస్త్రానుసారంగా ప్రత్యక్షాన్ని తీసుకోవాలి అని చెప్పి చెప్పారు. ఉదాహరణ ఏమిటంటే, చంద్రుడిని చూస్తాము. చంద్రుడు చూస్తే అరచేతంతా కనపడతాడు ఆకాశంలో. మన కన్ను అదేగా చెప్పేది. చంద్రుడు ఎంత ఉన్నాడు అంటే అరచేతంతా ఉన్నాడు. కాదు చంద్రుడు పెద్దగా ఉన్నాడని చెప్పి ఏదంటే జ్యోతిష్ శాస్త్రం. అంటే మన ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలానికి వెళ్ళక ముందు కూడా సరిగ్గా చంద్ర ప్రమాణం ఎంత, అది భూమికి ఎంత దూరంలో ఉంది అనే విషయాలన్నీ కూడా మన జ్యోతిశాస్త్రంలో ఖాయమైన లెక్కలతో ఉన్నాయి. కాబట్టి ఆ కాలం యొక్క మాట కాబట్టి చంద్రుడు మన కంటికి అరచేతి మాత్రంగా కనపడుతున్నప్పటికీ అతని యథార్థ స్వరూపాన్ని చెప్పేది ఏమిటంటే శాస్త్రం. అంటే అజ్ఞాని అయిన జీవుడి యొక్క అనుభవం కన్నా ఈశ్వరోపదేశమైన శాస్త్రమే పెద్ద ప్రమాణము. కాబట్టి మన స్వీయ అనుభవాల కంటే కూడా శాస్త్రం చెప్పిన గురు లక్షణాలే బలీయమైనవి. గురువు అనేవాడు సాంప్రదాయకుడై ఉండాలి. అది మొదటి లక్షణం గురువుకి. మనకి ముండకోపనిషత్తులో తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ అని ఉంది. ఆ పరతత్వాన్ని తెలుసుకోవడానికి తప్పకుండా గురువు దగ్గరికే వెళ్ళాలి. ఇది సొంతంగా చేసే అన్వేషణ కాదు. ఎట్లాంటి గురువు అని చెప్పంటే, సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఈ రెండు విశేషణాలు శృతి జాగ్రత్తగా వేసింది అక్కడ. ఇది వేదవాక్యం. శ్రోత్రియం అనేదానికి శంకరాచార్యులు అక్కడ భాషలో రాసేది ఏమిటంటే శృతి సంపన్నం. అంటే ఏమిటంటే బాగా అధ్యయనం చేసినవారు, వారికి వేదశాస్త్రాలు బాగా తెలిసి ఉండాలి. రెండవది ఏమిటి అని చెప్పంటే బ్రహ్మనిష్టం. కర్మ మార్గం నుండి బయటకు వచ్చి పరిపూర్ణమైన బ్రహ్మస్థితిలో ఉండి బ్రహ్మ మార్గంలో ఉండి బ్రహ్మానుభవాన్ని పొందినవారు అని భగవత్పాదులు అక్కడ రాశారు. అలాగే భగవత్పాదులు ఇంకో గ్రంథంలో చెప్తే ఏమన్నారంటే అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం. ఇది కూడా బాగా ప్రసిద్ధంగా వినబడే మాట. వారు స్వయంగా ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని చాలామంది ఉంటారు హిమాలయ గుహల్లో వాళ్ళ పాటి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా శిష్యుడి హితం కోసం బయటకు వచ్చి నోరు తెరిచి ఉపదేశం చేసేవాళ్ళు. ఇట్లాంటి ఈ రెండు లక్షణాలు ఉండేవాళ్ళని గురువు అంటారు అని చెప్పి వేదంలో ఇట్లా ఉంది. భగవత్పాదులు దానికి ఇట్లా చెప్పారు. ఇంకొంత లోతుగా వెళ్ళాలంటే ఆగమాల్లో, అంటే మనకి ఉపాసనా శాస్త్రాన్ని తెలియజేసే గ్రంథాల్లో గురువు యొక్క లక్షణాన్ని మరింత విస్తారంగా చెప్పున్నారు. మాతృతః పితృతః శుద్ధభావో జితేంద్రియ సర్వాగమానాం సారజ్ఞ సర్వశాస్త్రార్థతత్వవిత్ అమోఘవచన శాంత దేవతా హృదయంగమ యోగమార్గానుసంధాయి జపపూజాది తత్పర ఏవం లక్షణ సంపన్న గురురాగమ సమ్మత. ఇంత చెప్పారు గురువు గురించి. ఇక్కడ సన్నిధానం వారు జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు వారి గురువు గారైన ప్రస్తుతం దక్షిణామనేయ శృంగేరి శారదాపీఠం యొక్క పీఠాధిపతులు అయిన జగద్గురు శ్రీ మహాసన్నిధానం వారి గురించి, భారతీర్థ మహాస్వామి వారి గురించి, వారి యొక్క ఎంత గొప్ప గురుత్వం ఉంది వారిలో అని చెప్తూ ఈ శ్లోకాలను ఉదహరించి ఒక్కొక్క లక్షణము మహాసన్నిధానం వారిలో ఎలా ఉంది అంటూ ఒక విస్తారమైన ఒక అనుగ్రహ భాషణం చేస్తున్నారు. అది మనకి వందే లోక గురుం అనే పేరుతో అది యూట్యూబ్లో ఉపలబ్ధమై ఉంది. ఆగమాలు శాస్త్రాలు ముద్ర వేసిన ఇతను నిజమైన గురువు అని చెప్పడానికి ఉండే లక్షణాలు ఏమిటంటే మాతృతః పితృతః శుద్ధ. సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టాలి ముందు. వీళ్ళ తల్లిదండ్రులు పద్ధతిగా ఉంటారు, సాంప్రదాయకులు, చక్కని అనుష్ఠానపరులు, లేదా కనీసం మంచి మనస్సు ఉండేవారు, వాళ్ళ మంచి వాతావరణ కుటుంబం అనేది. మాతృతః పితృతః శుద్ధ. శుద్ధ భావ, మనస్సులో కల్మషాలు ఉండకూడదు, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి చెప్పడం ఇట్లా ఉండకూడదు. తర్వాత సర్వాగమానాం సారజ్ఞ, సర్వశాస్త్రార్థ తత్వవిత్, స్పష్టంగానే ఉంది, శాస్త్రాలని బాగా తెలిసి ఉండాలి. అమోఘ వచన,
వారు చెప్పిన మాట పొల్లుపోకూడదు, అంటే అబద్ధం మాట్లాడకూడదు ఒకటి. రెండోది వారి మాట పొల్లుపోకూడదు అంటే అంత తపశ్శక్తి ఉండాలి వారికి. అలాగే శాంత, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. జప పూజాది తత్పర, శాస్త్రోక్తమైన విధానంలో భగవంతుడిని జపించాలి, భగవంతుడిని పూజించాలి. తర్వాత యోగ మార్గానుసంధాయి, యోగాభ్యాసం చేసి ఉండాలి. దేవతాహృదయంగమ, దేవతలు సంతోషించేటట్టుగా ఈ గురువుగారి యొక్క ప్రవర్తన ఉండాలి. అలాగే దేవతాహృదయంగమ ఏవం లక్షణ సంపన్నో గురురాగమ సమ్మత అని ఉంది. ఉదాహరణకు మన శాస్త్రాలు చూసుకుంటే శుకమహర్షి, శుకమహర్షి కంటే గొప్ప గురువు మనకు ఎవరు దొరుకుతారు? నిజానికి ఇప్పటికి కూడా సంప్రదాయంలో బ్రహ్మసూత్ర భాష పాఠం చేసేటప్పుడు ఒక గురు పరంపరా స్తోత్రం చదువుతారు. నారాయణం పద్మహం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగిలు, అక్కడి నుంచి శంకరాచార్యులు. కాబట్టి ఈ శాంకర గురు పరంపర అంటే శంకరుల ద్వారా ఏ గురు పరంపర అయితే వచ్చిందో వెనకాలకి వెళ్తే, శంకరుల నుంచి వెనకాలకి వెళ్తే శుకమహర్షి అక్కడికి వస్తారు. కాబట్టి శుకమహర్షిలో ఈ లక్షణాలన్నీ స్పష్టంగా చూడొచ్చు. ఏ యొక్క లక్షణం, ఇప్పుడు మాతృత పితృత శుద్ధ, వ్యాస మహర్షి వంటి మహానుభావుల నుంచి పుట్టారు. ఆ తర్వాత శుద్ధ భావ, వారు నిష్కల్మషమైన వాళ్ళు. జితేంద్రియ, ఇవన్నీ. తర్వాత జప పూజాది తత్పర, వారు ఎప్పుడు ఆ భగవన్ నామస్మరణ జపంగా చేస్తూ ఉండేవారు. అలాగే యోగ మార్గానుసంధాయి, వారు మంచి యోగ సాధన ఉండేది. దేవతాహృది, ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా మనం వారిలో చూడొచ్చు. వారు సర్వాగమానం సారజ్ఞ, ఏదో మనకు శుకమహర్షి అంటే అన్ని ప్రపంచంతో మర్చిపోయి తిరిగేవారు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ అన్ని శాస్త్రాలు వారికి కర్తరామలకంగా ఉన్నాయని చెప్పి భాగవతం క్రీగంట చూసిన వాళ్ళు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో ఎన్ని వేదమంత్రాలు ఉదాహరించారు, ఎన్ని 5వ అధ్యాయంలో భాగవతంలో 5వ స్కంధంలో అయితే ఎన్నో మంత్రాలే ఉన్నాయి. కాబట్టి ఆ భాగవతం చూసుకుంటేనే శుకమహర్షికి, వారు అవధూత స్థితిలో ఉన్నప్పటికీ, బ్రహ్మజ్ఞానిగా ఉన్నప్పటికీ, శాస్త్రాలపైన, వేదమంత్రాలపైన, శాస్త్ర సంప్రదాయాలపైన, ముఖ్యంగా వర్ణాశ్రమ ధర్మాలు, ధర్మశాస్త్రం ప్రకారం మనకు చెప్పిన ధర్మాలు ఏవైతేనే వాటిపైన ఈషత్తు కూడా, ఆ సంప్రదాయం నుండి శుకమహర్షి ఈషత్తు కూడా పక్కకి పోలేదు అనే విషయం మనకు తెలుస్తుంటుంది. ఇది శుకమహర్షి విషయంలో. శంకరాచార్యులైనా, నేటికి మన కళ్ళెదుటకు కనపడే జగద్గురువులైనా సరే ఈ లక్షణాలని ముద్దగట్టి ఒక రూపం చేస్తే ఆ జగద్గురువులు కానీ, ఈ శాంకర పరంపరలో వచ్చిన ఈ జగద్గురువులు కానీ అందరూ కూడా ఇట్లా ఉండేది. కాబట్టి మనకు శాస్త్రంలో చెప్పిన గురు లక్షణాలు ఇలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఇంకో విషయం కూడా వస్తుంది. మరి ఇప్పుడు ఇంత పెద్ద మహానుభావుల్ని పరీక్షించేంత వాళ్ళ మనం మీ గురుత్వం ఉందా లేదని చెప్పి మనమా నిలదీసేది అని చెప్పంటే, అందుకనే మనం మళ్ళీ మొదటికి వస్తే సంప్రదాయం అనేది అందుకు వచ్చింది. సర్టిఫికేట్ ఇచ్చేది మనం కాదు. వారి గురువుగారు ఉన్నారు కదా సాంప్రదాయకులైన వాళ్ళు, వారు సర్టిఫికేట్ ఇస్తారు మా శిష్యులు సాంప్రదాయకులు అని. ఉదాహరణకి ఇప్పుడు సన్నిధానం వారు ఉన్నారు. సన్నిధానం వారు ఇంకా మనం కళ్ళు మూసుకొని పూర్తిగా శరణాగతి చేయగలిగిన జగద్గురువులు మనకు ఎలా తెలుస్తుందని చెప్పంటే, మహాసన్నిధానం వారు నోరు తెరిచి స్పష్టంగా చెప్పారు, మా శిష్యులు మాలాంటి వారే, మా మనసులో ఏదనుకుంటామో వారు అదే చెప్తారు. ఈ పీఠం సంప్రదాయాలన్నింటినీ చక్కగా వారు పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇకపైన మఠ వ్యవహారాలన్నీ వారే చూసుకుంటారు. నేను చేస్తే అలా ఉంటుందో వారు చేస్తే అలానే ఉంటుందని వారి గురువుగారు ముద్ర వేశారు. కాబట్టి మనం కళ్ళు మూసుకొని నమ్మేయడానికి ఉంటుంది. మరి మహాసన్నిధానం వారు మాత్రం సాంప్రదాయకులు, పరామాణికులు ఎలా తెలుసు అంటే వారి గురువుగారు చెప్పారు. వారి గురువుగారు ఎట్లాంటిదే, గురువుగారి మాటే కాకుండా వారి ప్రవర్తన చూసినా కూడా ఈ విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీరు పరమ పూజ్య జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి స్వామివారిని ఒక ప్రశ్న అడిగారు, వివరణ అడిగారు. కానీ స్వామివారు వివరణ ఇచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు కొంతమంది వివాదం చేస్తూ ఉన్నారు. అసలు మీరు అడిగిన ఉద్దేశం ఏంటి? స్వామివారు చెప్పిన ఉద్దేశం ఏంటి? ఈ విషయం మీద చాలామంది గురువుల మాటల్ని, గురువుగారి ఫోటోల్ని, శిష్టాచారం అనే దాన్ని కంప్లీట్గా అక్కడ ఒక్కడి నుంచి తీసుకుని డిఫరెంట్ లైన్లో తీసుకెళ్తున్నారు. మీ ద్వారానే తెలుసుకోవాలని. ఇప్పుడు ఆ ప్రశ్న అడిగింది నేనే కాబట్టి, ఈ వ్యాఖ్యలను చేసేది మా గురువర్యుల గురించి కాబట్టి, వారి శిష్యకోటిలో ఒకటిగా దానికి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మేము భాగ్యనగరంలో ఉన్నప్పటికే, అంటే అక్టోబరు నవంబరు 2025, బహుశా ఆ ప్రాంతం సరైన తేదీలు గుర్తులేవు, కానీ అదే సమయంలో ఈ రకరకాల దేవతలు, అందున గురువులుగా మీరు అంటున్నట్టు గురువులు చలామణి అవుతున్న వాళ్ళ గురించి వివాదాలు అప్పటికే కొన్ని మొదలై ఉన్నాయి. కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఏమిటంటే, అక్కడ జరిగిన కార్యక్రమం ఏంటంటే దానికి పేరు యువ సందేహం శంకర సందేశం అని పేరు పెట్టింది. ఆ ప్రశ్నలు నేను తయారు చేసినవి కావు. ఆ వీడియో మీరు చూస్తే ఉంది, ఇంకా యూట్యూబ్లో ఉంది అది. ఆ మొదటి ప్రశ్న నా సొంతమైన ప్రశ్న. అంటే నేను గురువుగారిని, తమరి గురువుగారిని ఎప్పుడు మొదటిసారి దర్శించుకున్నది, అప్పుడు తమకి కలిగిన అనుభూతి ఏమిటని చెప్పి అది మటుకు నా సొంతం ప్రశ్న. దాని తర్వాత నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడా నావి కావు. అవి ఏమిటంటే, ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న దానికి వాళ్ళందరి ప్రశ్నలు తీసుకున్నాము. ప్రశ్న అడిగిన వాళ్ళ యొక్క ఉద్దేశం పచ్చిగా చెప్పడం అనేది నా యొక్క పూచి. కాబట్టి చాలామంది ప్రశ్నలు అడిగినప్పుడు ఈ సాయిబాబా, ఈషా ఫౌండేషను, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇట్లా చాలా సంస్థలు ఉన్నాయి. ఇట్లా ఈ కాలంలో అందరికీ గురుస్థానంలో ఉండి నడిపిస్తున్న వాళ్ళు, చాలా గురువులుగా నడిపిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దీంట్లో
సాయిబాబా గురించి ఎక్కువ మంది అడిగింది సాయిబాబా గురించి. అందుకని నేను అడిగినప్పుడు కూడా మీరు చూస్తే స్పష్టంగా కొంతమంది ఏవో దేవతల అవతారాలు అనుకుంటూ కొంత వ్యక్తులు కలిశారు అని స్పష్టంగా ఏ అవతారాల మీద అయితే వివాదం ఉందో ఆ అవతారాలు నేను స్పష్టంగా చెప్పాను. ఈ నేపథ్యం పెట్టుకొని గురుగారి సమాధానం చూసుకుంటే అందరికీ వారి అభిప్రాయం ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. రకరకాల ప్రశ్నలు, ఇప్పుడు తల్లిదండ్రులు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళొద్దంటే మేమేం చేయాలి, ఇట్లాంటి ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే గురుగారి సమాధానాలకి అందరూ సంతోషించి నమస్కరించి కరతాళ ధ్వనులు చప్పట్లు కొట్టడం చేశారు. కానీ నా పక్క నుంచి నేను అడిగిన ప్రశ్నకి చప్పట్లు కొట్టిందంటే ఈ ఒక్క ప్రశ్నకి చప్పట్లు కొట్టారు జనాలు. ఇంకా ఏ ప్రశ్న, ఈ ఒక్క ప్రశ్నకి చప్పట్లు కొట్టారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి మనసులో ఈ ప్రశ్న వస్తే బాగుండు, దీని మీద మాకు స్పష్టత కావాలి అని ఉండింది కాబట్టి ఈ ప్రశ్న వచ్చిందనగానే వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ వ్యక్తపరిచారు. 100 మంది 1000 చెప్పొచ్చండి, కానీ జగద్గురువులు నోటి వెంట వచ్చిందంటే శాస్త్రం చెప్పినట్టు. సో ఆ యొక్క నమ్మకం అందరికీ కలిగింది ఆ రోజున. కాకపోతే దాన్ని ఇప్పటికీ వక్రీకరిస్తూ దాన్ని ముక్కలు కత్తిరించేసి శిష్టాచారము అనే ఒక పదాన్ని పట్టుకుని మళ్ళీ ఇదిగో చూసావా శిష్టాచారాలు చెప్తే చెయ్యొచ్చుట అని చెప్పేసి మళ్ళీ సాయి ఆరాధనకి లింక్ పెట్టి చెప్తా ఉన్నారు. దానికి మీరేం చెప్తారు? గురుగారు జగద్గురువులు చెప్పింది ఏమిటి? 3 ప్రమాణాలు ఉన్నాయి. శృతి, స్మృతి, సదాచారం. సదాచారాన్ని గురుగారు శిష్టాచారం అన్నారు. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే ఇది గురుగారు తాము స్వయంగా చెప్పిన మాట కాదు. శృతి స్మృతి సదాచార స్వస్య చ ప్రియమాత్మనః అని శాస్త్రంలో మనుస్మృతిలో ఉంది. అలాగే గౌతమ సూత్రాలు కూడా మొదలు పెడుతూ వేదోఖిలో ధర్మమూలం తద్విదాం స్మృతిశీలే అని మొదలుపెట్టారు. వేదమే ధర్మమూలము, అలాగే తద్విదాం ఆ వేద తాత్పర్యాన్ని తెలిసిన వాళ్ళ యొక్క స్మృతి అంటే స్మృతి గ్రంథాలు, శీలం అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన, ఆచారం, అందుకనే ఆచారం అన్నారు. ఇది ఏమిటంటే శిష్టుడు అంటే ఎవరంటే శృతి స్మృతులు చెప్పింది మాత్రమే చేసేవాడు శిష్టుడు. కాబట్టి అక్కడ గురుగారు చెప్పిన దాంట్లో కూడా శిష్టాచారం అంటే అదేదో వేద శృతికి స్మృతికి వేరేగా ఉంది శిష్టాచారం అనేది అసలు లేదు అక్కడ. అంటే శిష్టుడు శృతి స్మృతుల్లో లేనిది చేస్తాడు అనే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే శృతి స్మృతులు చెప్పినట్టు చేసేవాడే శిష్టుడు. ఇప్పుడు మనం అందరూ గురుగారిని ఎందుకు నమ్ముతున్నాం? మనం అందరం మంత్రశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ చదవలేదు కాబట్టి, అవన్నీ చదివి ఆకలింపు చేసుకున్నవారు ఆ పీఠంలో కూర్చున్నారు కాబట్టి వారు చెప్పిన మాట మనం నమ్ముతున్నాం. కాబట్టి అందుకోసం ఇది చెప్పింది. లేకపోతే ప్రతి ఒక్క మనిషి పట్టుకొని ఇంకా వేదాలు తిరగేసుకుంటూ మళ్ళీ మొదటి నుంచి రావాలి ప్రతి ఒక్కళ్ళు. అట్లా కాకుండా ఈ శిష్టాచారం అని చెప్పి పెట్టింది. కాబట్టి ఈ శిష్టాచారం చూసినప్పుడు శృతి స్మృతుల కంటే వ్యతిరిక్తంగా ఉంటుంది అనుకోవడం అనేది ఒక పెద్ద భ్రమ. వాడు శృతి స్మృతి విరుద్ధమైన ఆచారం చేశాడంటే లేదా బహిర్భూతమైన ఆచారం చేశాడంటే అతను అసలు శిష్టుడే కాదు. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఏకాదశి రోజు మామిడి పళ్ళు తినచ్చా, అరటిపళ్ళు తినచ్చా అని చెప్పి గురించి కాదుగా శిష్టాచారం. దేని గురించి అంటే ఏ దేవతని ఎలా పూజించాలనే విషయంలో శిష్టాచారం. అవునా? అంటే మనం స్పష్టంగా చూడాలిగా. ఇప్పుడు అక్కడ ప్రశ్న ఏమొచ్చింది, ఎవరిని దేవతగా ఉపాసించాలి, దేవతోపాసన ఎలా చేయాలి, దేవతారాధన ఎలా చేయాలి, ఈ విషయంలో శిష్టులు ఎవరు అని చూడాలి. ఈ విషయంలో శిష్టులు ఎవరని చెప్పంటే దేవతారాధన యొక్క శాస్త్రం ఏదైతే ఉందో ఆ శాస్త్రంలో విశేషమైన కృషి చేసిన శృతి స్మృతి వేత్తలు శిష్టులు ఈ విషయంలో అనేదే కదా వచ్చేది. ఎవరైనా నేరుగా ఇప్పుడు నేనేమి సొంతంగా ఏం చెప్పట్లేదు, మనం నేరుగా ఆలోచిస్తే వచ్చేది ప్రశ్న దేవతారాధన గురించి. శిష్టులంటే శృతి స్మృతుల అనుసారంగా ఉండేవాళ్ళు కాబట్టి దేవతారాధన విషయంలో శిష్టులు అని చెప్పంటే దేవతారాధనలో శృతి స్మృతి అనుసారంగా నడుచుకుండేవాళ్ళు అని చెప్పి అర్థం వచ్చింది. ఇంతవరకు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే మనం చూసుకుంటే ఇప్పుడు భగవత్పాదులు ప్రపంచ సారతంత్రం అనే గ్రంథం రాశారు. అది తంత్రానికి సంబంధించింది. రకరకాల దేవతల మంత్రాలు, అనుష్ఠానాలు, ఉపాసనలు, వ్రతాలు, హోమాలు, అలాగే ఏ దేవతారాధన చేసేటప్పుడు ఏ నియమాలు చేయాలి, ఏ మంత్రానికి ఎలాగా వినియోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా భగవత్పాదులు ప్రపంచ సారతంత్రం అనే గ్రంథంలో రాశారు. దీనికి వ్యాఖ్య పద్మపాదులు రాశారు. ఇట్లాంటి విషయాలు శిష్టాచారం. ఇప్పుడు భగవత్పాదులు శిష్టులు, పద్మపాదాచార్యులు శిష్టులు. వారి యొక్క అభిప్రాయాల్ని అంటే వారి యొక్క తీర్మానాల్ని ఇటువంటి గ్రంథాల మూలకంగా పెట్టారు. అలాగే శాక్త సంప్రదాయంలో చూసుకుంటే భాస్కర్ రాయలు వంటివారు ఒక దేవతని మనం ఎలా ఆరాధించాలి అన్నప్పుడు గ్రంథస్థంగా ఇలాగా అని చెప్పే మాట ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా సందేహం వస్తుంది, ఇప్పుడు రామమంత్రం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా జపం చేయాలి, రాముడిని ఎలా ఆరాధించాలి అనే సందేహం వస్తుంది. లేదా నరసింహస్వామి పెట్టుకుందాం, నరసింహస్వామిని ఎలా ఉపాసించాలి అనే సందేహం వస్తుంది ఎవరికైనా. వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరెవరు నరసింహోపాసన గురించి చెప్పారు శిష్టులైన వాళ్ళు అంటే వాళ్ళు ప్రపంచ సారతంత్రం తీస్తారు. దాంట్లో 24, 25వ అధ్యాయం మొత్తం నరసింహోపాసన గురించి భగవత్పాదులు రాశారు. ఏ మంత్రం ఏమిటి, దానికి అంగన్యాస కరన్యాసాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా ఇప్పుడు దానికి విషజ్వరాలు పోగొట్టుకోవడానికి అయితే ఎలా వాడాలి, శత్రు సంహారానికి ఎలా వాడాలి, ఆత్మరక్షణ కోసం ఎలా వాడుకోవాలి అంటే ఆయా ప్రయోగాలు మార్చి చేయడం, దీనికి హోమం ఎలాగా,
ఒకవేళ దీనితో చేతబడులు చేస్తే ప్రాయశ్చిత్తం ఏమిటి అది కూడా రాశారు. ఒకవేళ శత్రు సంహారానికి కనుక ఈ మంత్రాన్ని వాడితే దానికి మళ్ళీ ప్రాయశ్చిత్తం కోసం ఇంకొంత జపం చేయాలి. ఈ విషయాలు అన్నీ రాశారు. కాబట్టి ఇప్పుడు నరసింహస్వామిని ఎలా ఉపాసించాలి అనే దానికి ప్రమాణం ఏంటంటే ఇది ప్రమాణం. కాబట్టి ఇట్లా శృతి స్మృతి వేత్తలు గ్రంథస్థంగా ఇది ఈ పద్ధతి ఇలా ఉంది అని చెప్పి కంఠరవంగా చెప్తే తప్ప ఈ దేవతకి శిష్టాచార ప్రమాణం ఉంది అని చెప్పడానికి లేదు. గౌరవించడం ఎలా అయినా గౌరవించండి. ఇప్పుడు అవధూతల్ని గౌరవించడం అన్ని దగ్గరలో ఉంది. ఎవరైనా నిజంగా వాళ్ళ అవధూతలు అంటే వాళ్ళని గౌరవిస్తాము. అయితే ఆరాధన పూజ అనేది ఒక కర్మకి ఎప్పుడైనా సరే శాస్త్రముఖమైన ప్రమాణం ఉండాలి. సత్యనారాయణ వ్రతం వరకు, గణపతి పూజ వరకు కూడా. కాబట్టి ఒకవేళ ఒక పూజ చేస్తున్నాము అంటే అది కర్మకాండలోకి వచ్చేస్తుంది. నేను గౌరవిస్తున్నాను, వారిని చూసి ఇట్లా తల ఉంచుతాను, నమస్కారం పెడతాను, తల ఉంచుతాను, వారితో మర్యాదగా మాట్లాడతాను, దీనికి మనకు శాస్త్రం అక్కర్లేదు. ఇది ఎవరిదైనా చేయొచ్చు, మనకి ఎవరి పట్ల గౌరవం ఉందో అట్లా చేయొచ్చు. కాదు నేను వీళ్ళని క్రియాపూర్వకంగా ఆరాధిస్తున్నాను అని ఎప్పుడైతే అంటామో అప్పుడు నువ్వు శాస్త్రం చెప్పినట్టు తప్పకుండా వినాల్సిందే. కాబట్టి శాస్త్రంలో ఏమున్నాయంటే 2 ఉన్నాయి. గురు పూజ ఒకటి ఉంది శాస్త్రంలో విధించింది, రెండోది యతికి విశేషమైన పూజ ఒకటి ఉంది. ఉదాహరణకి ఈ శృంగేరిలోనే ఇప్పుడు పూర్వ పీఠాధిపతుల యొక్క అధిష్టానాలు అని చెప్పి ఉన్నాయి. అక్కడంతా రోజు సంప్రదాయానుసారంగా అక్కడ యతీశ్వరులకు పూజ జరుగుతుంది. అలాగే ఇతరత్ర సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క అధిష్టానం దగ్గర, నెరూరులో ఇట్లా చాలా దగ్గరలో యతీశ్వరుల యొక్క అధిష్టానం దగ్గర పూజలు చేస్తున్నారు. దానికి ఏమిటి అని చెప్పంటే వాళ్ళు ఈ శాస్త్రంలో యతి పూజ అనేదైతే ఉందో తదనుసారంగా చేస్తున్నారు. అలాగే గురు పూజ చేసినప్పుడు కూడా అందుకనే పాదుకలు పెట్టి చేస్తారు. పాదుకలకో లేదా పాదాలకో చేస్తారు పూజ. అది చేసేప్పుడు కూడా చెప్పినట్టుగా ముందు గురువు అని వీళ్ళు తీర్మానం అవ్వాలి. తీర్మానం అయ్యాక ఆ గురు మంత్రం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ మంత్రపూర్వకంగా శాస్త్రోక్తమైన పూజా విధానంతో గురు పూజ అనేది చేస్తారు. దానిలో మనం అష్టోత్తరాల దగ్గర పీఠాధిపతుల దగ్గర ఒక్కొక్క పీఠాధిపతి ప్రత్యేకమైన అష్టోత్తరాలు చూస్తాం తప్ప ఇంతకంటే వైయక్తికమైన పూజలు అంటూ మనకి ఇంకెక్కడ కనపడదు. ఇప్పుడు పూర్వకాలంలో తప్పకుండా శంకరాచార్యులకి ఒకళ్ళు గురు పూజ చేసి ఉంటారు, తప్పకుండా చేశారు ఆ కాలంలో. తర్వాత ఇప్పుడు ఈరోజు మహాశని వారికి సన్నిధానం వారికి గురు పూజలు చేస్తున్నారు. వీరికంటే ముందు పీఠాధిపతులు కూడా గురు పూజలు చేశారు. వీళ్ళు ఇంతమంది గురు పూజలు చేసినా పూజ చేసింది ఒకటే గురు దేవతని. ఓకే, ఈ రూపాల్లో కనపడిన ఒకటే గురు దేవతని పూజ చేసింది. కాబట్టి ఒకవేళ తాత్కాలికంగా మన ముందు కూర్చున్న వ్యక్తి ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి యొక్క నామధేయం వస్తుంది. మీరు దీనికి ఇంకా ప్రత్యక్షం కావాలంటే జగద్గురువులు ఎక్కడైనా వచ్చినప్పుడు ధూళిపాద పూజ అని చెప్పి చేస్తారు. అంటే జగద్గురువులు వాహనం నుంచి దిగంగానే అట్లానే వారు వచ్చే ఆసనం మీద ఉపవిష్టులు అవుతారు. వారి ముందే ఆ పాదుకలకి పూజ ఉంటుంది. ఆ గురు పూజ మీరు మొత్తం చూస్తే శ్రీమద్ ఆచార్య చరణారవిందాభ్యాం నమః పుష్పం సమర్పయామి, శ్రీమద్ ఆచార్య చరణారవిందాభ్యాం ధూపమాగ్రాపయామి ఇట్లానే ఉంటుంది. ఈ కూర్చున్న గురు వ్యక్తి యొక్క పేరు ఎక్కడ వస్తుందంటే ప్రార్థనాంకరిష్యే అని చివరిలో ఉంటుంది. అప్పుడు గురుగారి సంబంధించి విద్యా వినయ సంపన్న శ్లోకం చెప్పిస్తారు. అప్పటి వరకు గురు పూజ అంటే అది గురు దేవతకి జరిగిన పూజ. అంటే మహాశని వారికి సన్నిధానం వారికి ఏ గురు పూజలు అయితే జరిగాయి ఈ రెండిట్లో తేడా ఎక్కడ ఉండదు, ఆ చివరిలో ఆ శ్లోకం చెప్పినప్పుడు తప్ప. కాబట్టి గురు పూజా విధానం ఇదొకటి ఉంది. అలాగే ఈ యతులకి విశేషంగా పూజ ఉంది. అంతేగాని గృహస్థులకు పూజ, బ్రహ్మచారులకు పూజ ఇట్లాంటివేం లేవు. ఈ పూజా విధానాలు ఇట్లాంటివి లేవు. అవధూతలకు పూజా విధానాలు ఏమీ లేవు. కాబట్టి మనం ఒకళ్ళని పూజ చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, ఉపాసన చేస్తున్నాం అంటే శాస్త్రానికి లోబడి చేయాలి. మీరు జగద్గురువుల్ని ప్రశ్న అడిగేటప్పుడు ఇతర మతస్థులు కూడా మన దేవతల్లో చేరిపోయిన సందర్భాలు ఉన్నాయి అని అడిగారు. సనాతన ధర్మం యొక్క ఆచారాల్లో వేరే వ్యక్తులు కూడా దేవతలుగా కలిసిపోయిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళు మనం ఇప్పుడు అవి అవైదికము అని చెప్పంటే వాళ్ళు ఏమంటారంటే రాముడు ఏమైనా వేదంలో పేరుతో ఉందా, రామాయణం అయినా వేదాల్లో ఏమైనా ఉందా, లేదు మరి వాళ్ళు మంత్రశాస్త్రం లేరంటే కాదు, ఏదో హనుమంతుడు అవతారాలు, దత్తాత్రేయ స్వామి అవతారాలు, ఈ అవతారాలు అని చెప్పి అంటారు. ఇవన్నీ విన్నప్పుడు వైదికమైన ఆరాధన, వైదికమైన దేవతలు ఎవరు, మన సంప్రదాయం అది తప్పని చెప్పి కాదు, మనది కాదు, మన సంప్రదాయం కాదు, ఇది వేరేది, ఇది మనది కాదు అని స్పష్టంగా ఈ వివేకంతో యువత తెలుసుకోవడం ఎలాగా? సాయిబాబాకి ఆపాదించి ఆయన ఇతర మతస్థుడు అనే క్లారిటీ మీకుందా? లేదా మీకు ప్రశ్నలు అడగమని రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఉద్దేశాన్ని మీరు చెప్పారు అక్కడ? అంటే వాళ్ళు ఇతర మతస్థులు అని వాళ్ళు రాయలేదు. నిజానికి అక్కడ నేను వాడిన పదాలు కూడా ఒకసారి చూడాలి. నేను ఇతర మతాల వాళ్ళు మన దేవతలో కలిశారు అని అన్నట్టున్నానేమో, నాకు గుర్తులేదు. అన్న కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే గురుగారు నాతో రాజ్యంగా అన్నమాట ఏమిటంటే సాంప్రదాయకులు, శిష్టులు, నిజమైన మన సనాతన ధర్మానికి హిందువులు చెందిన గురువులు అల్లా పదం వాడరు అన్నమాట. స్పష్టంగా పచ్చిగా నాతో అన్నమాట. అల్లా నన్ను రక్షించాడు, అల్లా నన్ను
నన్ను కాపాడాడు, అల్లాకి నేను బానిసని. ఇట్లాంటి మాటలు ఎవరేం చెప్పినా మన సాంప్రదాయకులు సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు నిజమైన గురువులు అయితే వాళ్ళు ఎవ్వరూ ఇట్లా అనలేదు. పూర్వపీఠాధిపతులు కానీ, ఏ ఆమ్నాయ పీఠాధిపతి అయినా కానీ, వేదంలో ఏ ఋషి అయినా కానీ, నిజంగా సాంప్రదాయకమైన సన్యాసులు కానీ అట్లాంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఈ మాట అనలేదు. కాబట్టి ఆ మాట అన్నారంటే వాళ్ళని ఎలా మనం ఒప్పుకుంటాము అని. అంటే ఇక్కడ అల్లా అంటే భగవంతుడు అని అర్థం తీసుకోవాలని. ఆ మాట వాళ్ళు చెప్పుంటే బాగుండు. అల్లా అనగా వేదశాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో ప్రతిపాదించిన దేవుడు అని ఎవరైనా ఉంటే బాగుండు. వాళ్ళు ఎట్లా అనలేదు, మనం ఏం చేస్తాం దానికి. మీరు ఇలా చెప్పేశారు ధైర్యంగా. లాస్ట్ టైం సామవేదం గారు కూడా ఇంతే ధైర్యంగా, ఇంతే స్పష్టంగా శాస్త్రానుసారంగానే చెప్పారు. కానీ వాళ్ళు దాన్ని చెప్పడం కూడా చాలా సౌమ్యంగా చెప్పారు. వారు మీరు ఎలా చెప్తున్నారో వారు కూడా అలాగే చెప్పారు. వారి మీద చాలా దుర్భాషలు వస్తున్నాయి. ఇప్పుడు మరి మీ మీద కూడా ఇటువంటి దుర్భాషలు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఈ సాయి మతం పేరుతో ఎవరైతే ఒక సిండికేట్ లాగా ఏర్పడ్డారో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక్కడ ఈ విషయం మీద హైదరాబాద్లో ఎప్పుడైతే గురుగారి ముందుకే విషయం వచ్చిందో, గురుగారు ఎప్పుడైతే వాచ్యంగా సభాగృహంలో ఈ విషయం చెప్పారో, అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు గురుగారి ఫోటోని ఎవరెవరైతే ఎలాగ వాడుకుంటున్నారో, ఆ మాటని ఎలాగ అన్యథా చెప్తున్నారో, నా బాధ్యతగా వీలున్నప్పుడు, యోగ్యంగా ఉన్నప్పుడు ఆ విషయాన్ని నేను గురుగారికి చేరవేస్తున్నాను. దాంట్లో భాగంగానే సామవేదం గారు చెప్పిన మాటలన్నీ చెప్పినప్పుడు నిజానికి గురువుగారు చాలా సంతోషించారు, సన్నిధానం వారు చాలా సంతోషించారు ఆ మాట విని. అని పైగా ఏమన్నారంటే, వారు ఇట్లా ఉన్నది ఉన్నట్టుగా బయటికి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నిజానికి ప్రవచన రంగం మన తెలుగునాట ఉన్నట్టుగా ఇంకెక్కడా లేదు. ఇంక ఏ భాషలోనూ కూడా ఇంత చక్కని ప్రవచన రంగం అనేది లేదు. దాంట్లో ఎవరెవరైతే ప్రవచనాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవనీయులు. ఎందుకంటే వాళ్ళ వల్ల చాలా ధర్మశ్రద్ధ నిలబడింది. మన తెలుగునాట ధర్మశ్రద్ధ ఎలా ఉందంటే, దానికి మల్లాదివారు శ్రీభాష్యం వారు, ఉషశ్రీ గారు ఆ తరం నుంచి మొదలు పెట్టుకొని నేటి అలా సామవేదం గారు, చాగంటి గారు, గరికపాటి గారు, వీళ్ళు మొదలైన వాళ్ళందరి వరకు కూడా ఈ ప్రవచన రంగం అనేది మన తెలుగునాట ధర్మశ్రద్ధకి చాలా విశేషంగా ఉపకరించింది. అక్కడ ఎటువంటి సందేహం తావే లేదు. అంటే గురుగారు అనేది ఏమిటంటే, కాబట్టి ఈ ప్రవచన రంగం చాలా ముఖ్యమైనది. అందులో ప్రవచన రంగం మొత్తంలోకి ఎక్కువ సాంప్రదాయకులు ఎవరు, అందరికంటే బాగా విశ్వసనీయమైన సాంప్రదాయకులు ఎవరంటే సామవేదం గారు. భారతీయ తీర్థ పురస్కారం అని చెప్పుకుంటుంది, అది వారికి ఇవ్వడం అయింది. అలాగే వారికి ఒక ప్రత్యేక అవకాశం ఏంటంటే, ఇద్దరు జగద్గురువుల ముందు నాకు తెలిసి వారు శివ కళ్యాణం చెప్పినట్టున్నారు, పార్వతీ కళ్యాణం ఉపన్యాసం చెప్పినట్టున్నారు వారు. దానికి గురుగారు చాలా సంతోషించారు. ఈ వాచ్యంగా నాతో అన్నమాట ఏంటంటే, మనకి ఇప్పుడు ప్రవచన రంగంలో సాంప్రదాయకులు అనగానే ముందు చెప్పాల్సిన పేరు సామవేదం గారిది. కాబట్టి వారు నిజంగా అట్లాంటి సాంప్రదాయకులు, వారు వాస్తవాల్ని ఇట్లా ధైర్యంగా చెప్పడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి అన్నారు. సామవేదం షణ్ముఖ శర్మ గారికి ఆయన యొక్క ప్రవచనాలు జనాల మనస్సులో ఈ సనాతన ధర్మం యొక్క విషయంలో అత్యంత దృఢమైన విశ్వాసాన్ని పెంచుతున్నాయి అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. జనాలందరికీ చక్కగా అర్థమయ్యేట్టుగా సరళమైనటువంటి భాషలో అనేక గ్రంథాలను, పురాణాలను ప్రవచనం చేస్తూ ఉన్నారు. ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఆయనకి కొన్ని రోజుల క్రితమే శృంగేరిలో మా గురువరేణ్యుల సన్నిధిలోనూ ప్రవచనం చేసేటటువంటి భాగ్యం ఆయనకి లభించింది. ఆ రోజు మేము, మా గురువరేణ్యులు ఇద్దరు ఉన్నప్పుడు ఆయన తమ యొక్క ప్రవచనాన్ని ఆ రోజు గురువుల సన్నిధిలో సమాప్తి చేశారు. మా గురువుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇవాల్టి రోజున ఆయనకు కూడా మేము ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల అనుగ్రహంతో ఆయన ద్వారా ఈ ప్రవచన కార్యక్రమాలు ఇది విశేషంగా జరుగుగాక, అటువంటి శక్తిని ఆయనకు ప్రసాదించుగాక, మా గురువరేణ్యులకు శ్రేయస్సు లభించుగాక అని ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం. ఇటీవల సాయి మతంకి సంబంధించిన కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. అందులో శృంగేరి పీఠమే సాయిబాబాని ఆమోదించారు అని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, దీన్ని నేను ప్రూవ్ చేస్తానని చెప్పి ఇలా అని చెప్పి అక్కడికి లింకులు పెట్టి ముడిపెట్టి ఇది అని చెప్పారు. అదేంటంటే, మల్లాది గారికి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి వారు ప్రశంసించారు. అంటే వారు మహాభారత ప్రవచనం చేసిన సందర్భంగా వారిని ప్రశంసించారు. కాబట్టి మల్లాది వారిని భారతీ తీర్థ స్వామి వారు ప్రశంసించారు కాబట్టి వీరు శిష్టులు, జగద్గురు పీఠం ఆమోదించినటువంటి శిష్టులు. అలాంటి మల్లాది వారు ఒకానొక సందర్భంలో ఒక చోట సాయిబాబా గురించి చెప్పారు. కాబట్టి మల్లాది వారు చెప్పినటువంటి ఒకానొక సందర్భంలో ఒక చోట చెప్పిన ఆ ప్రవచనంలో చెప్పిన ఒక చిన్న మొక్క జగద్గురు పీఠానికి ఆపాదించేసి జగద్గురు పీఠమే సాయిబాబాని ఆమోదిస్తుంది అని లింక్ పెట్టారు.
ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం సామవేదం గారికి భారతీయ తీర్థ పురస్కారమే ఇచ్చారు. ఇప్పుడు సామవేదం గారు కూడా మరి జగద్గురు పీఠం తరపున శిష్టులే అవుతారు కదా. మరి సామవేదం గారు చెప్పినటువంటి శిష్టాచారాన్ని వీళ్ళు ఎందుకు ఆమోదించలేకపోతున్నారు వాళ్ళ లెక్క ప్రకారం? శృంగేరి పీఠం సాయిబాబాని ఆమోదిస్తుంది అనే మాట, అవును, ఆ పదం వాడారు. ఆ మాట వాళ్ళు అన్నారా? అంటే అన్నారు అట్లా? ఓహో. అసలు సాయిబాబాని భగవంతుడు అని ఎవరు చెప్పారు తెలుసా అండి? మీరందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు శృంగేరి పీఠం వాళ్ళే సాయిబాబాని దత్తాత్రేయ స్వామి స్వరూపం అని చెప్పారు, గమనించండి. జగద్గురు సంస్థానము శృంగేరి పీఠము సాయిబాబాని ఆమోదిస్తోంది అనే మాటని ఎవరైనా అనాలంటే, ఒకటి, మనకి వేదంలో ఒక మాట ఉంది, ఎన్ మనసాధ్యాయతి తద్వాచ వదతి తత్కర్మణా కరోతి అని ఉంది వేదంలో. అంటే మంత్రానికి అర్థం ఏంటంటే, ఏదైతే ఎన్ మనసాధ్యాయతి, ఏదైతే మనసులో అనుకుంటారో, తద్వాచ వదతి దాన్నే అంటారు, తత్కర్మణ కరోతి దాన్నే వాళ్ళ చేతుల్లో కూడా చూపిస్తారు అనేది ఉంది. కాబట్టి జగద్గురువులు సాయిబాబాని ఆమోదించారు అని ఎవరైనా ఒకవేళ అంత దూరం వెళ్ళి చూపించాలనుకుంటే వాళ్ళు 3 పనులు ఒకటి చేయాలి. ఒకటి, జగద్గురువులు సాయిబాబాని పరమాత్మగా ధ్యానించినట్టు వాళ్ళు ప్రమాణం చూపించాలి. రెండవది, జగద్గురు సాయిబాబా పరమాత్మ పూజనీయుడైన దేవుడు అని అన్నట్టు జగద్గురువుల వాక్కు చూపించాలి. జగద్గురువులకి సంబంధించిన వాళ్ళ వాక్కు, జగద్గురువుల దగ్గర దర్శనానికి వచ్చిన ఆయనకి పక్కింట్లో ఉండేవాళ్ళ వాక్కు, జగద్గురు నడుస్తుంటే అదే దారిలో పోతుండేవాడి యొక్క అభిప్రాయం, జగద్గురువులు ఒకళ్ళని ప్రశంసించారు, వాళ్ళు ఇంకోళ్ళు ఎవరో ప్రశంసించారు, వాళ్ళు ఎక్కడికో పోయారు, ఇవన్నీ జగద్గురువుల అభిప్రాయం చూపించడానికి ఇవన్నీ ఎందుకు అవుతాయి? అంటే జగద్గురువులు కనపడుతున్నారుగా, మాట్లాడుతున్నారు కదా. కాబట్టి అట్లాంటప్పుడు వారు వాచ్యంగా అనాలి. లేదా చేతల్లో, అంటే చేతల్లో ఏమిటి, బాబా గారి గుడికి వెళ్ళడం, బాబాని చేతులారా పూజించడం, ఎవరికైనా బాబా విగ్రహం ఇవ్వడం, ఇట్లాంటివి చేయాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటిని చూపించలేకపోతే జగద్గురువులకి ఈ విషయంలో సమ్మతి ఉందని చెప్పి ఎవరు మాత్రం అనగలుగుతారు? అది పూర్తిగా అబద్ధం, అభూత కల్పన అని వారి దగ్గర విషయాలు విన్నవాడిగా నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే వారి మనసులో ఉండే విషయం అది ఇతరులకు ప్రత్యక్షం కాదు, కానీ వారు వైదిక మార్గ ప్రవర్తక అని అంటుంటాం బిరుదుల్లో. శాస్త్రోక్తమైన దేవతా రూపాల కంటే వేరే దేవతా రూపాలని వారు ఎప్పుడూ ధ్యానించరు, అది స్పష్టం. ఒకసారి మహాసింహ గారుని అడిగాను, ఒకసారి గురుగారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంది, తమరి ఇష్టదేవత ఎవరు అంటే, అన్ని దేవతలు ఒకటే అని జగద్గురువులకు తెలిసినప్పటికీ జగద్గురువులకు ఇష్టదేవత ఎవరు అని చెప్పంటే వారు కళ్ళు మూసుకొని మాకు మొత్తం దక్షిణామూర్తి అని చెప్పి అన్నారు. అంటే అంత మనోజ్ఞమైన సందర్భం అది. కాబట్టి జగద్గురువులు ఎవరికైనా సరే ఇటువంటి విషయాల్లో స్పష్టమైన వైదిక దేవతలనే పూజించడం, మఠంలో ఉండే ఆచారాలు కూడా వైదికమైన శాస్త్రోక్తమైన దేవతలనే పూజించడం అనేది ఉంది. దత్తాత్రేయ జయంతి కూడా చేస్తాం. మఠంలో దత్తాత్రేయ జయంతి కూడా హోమపూర్వకంగా చేసే పద్ధతి ఉంది. అంటే పండితులు చేస్తారు, జగద్గురువులు పూర్ణాహుతికి దయచేస్తారు. కాబట్టి వీళ్ళు కొంచెం మధ్యలో లింకులు పెడతా ఉంటారండి. ఉదాహరణకి మీరు ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారి పేరు తెచ్చారు కాబట్టి, దత్తపీఠానికి సంబంధించిన అంటే దత్త అవతారాలకు సంబంధించిన తెంబే స్వామి వారు సాయిబాబా గారిని ఎప్పుడో అన్నగారు అని సంబోధించారని వీళ్ళు చెప్పుకుంటారు. కాబట్టి తెంబే స్వామి ఆశ్రమానికి జగద్గురువులు వెళ్ళారు కాబట్టి వాళ్ళు సర్టిఫై చేసినట్టే. రెండోది, ఈ గాంగపూర్ లేకపోతే అక్కల్కోటో వెళుతున్నారు కాబట్టి స్వామివారు సాయిబాబాని సర్టిఫై చేసినట్టే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ అదే దారిలో వస్తున్నారు. కాబట్టి జగద్గురువులు ధ్యానించేదో లేదా రోజు వారి అనుష్ఠానంలో జపంలో ఉండే మంత్రాలు ఏవైనా కూడా ఈ వేదశాస్త్రోక్త దేవతలే. దాంట్లో అన్నట్టు దత్తాత్రేయ రూపం. దత్తాత్రేయుడు అంటే ఏమిటి? దానికి ఒక రూపం ఉందిగా, జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే, ఇట్లా ఇత్యాది శ్లోకాలు ఉన్నాయి కదా. ఇట్లాంటి ధ్యాన శ్లోకాలు దత్తాత్రేయుడు చాలా ఉన్నాయి. ప్రసిద్ధంగా దత్తాత్రేయ మంత్రాలు కూడా 2 ప్రసిద్ధంగా ఉన్నాయి. జగద్గురువులు అనుష్ఠానంలో కూడా అవి ఉంటాయి. కాబట్టి దత్తాత్రేయ రూపాన్ని ధ్యానించడం, ఆ రూపాన్ని ధ్యానిస్తారు. ఏది? జటాధరం పాండురంగం శూలహస్తం కృప, ఈ రూపాన్ని ధ్యానించేది అది. తరువాత కాబట్టి ఇదంతా మనస్సుకి, కాబట్టి మనస్సు దగ్గర మనం చెప్పలేము. వారి వాచ వారు ఎక్కడ కూడా అసలు ఈ విషయమే ఎత్తకపోగా జగద్గురులు నాతో స్పష్టంగా ఒకసారి నేనే అడిగి నడిపింది ఏంటంటే, మనం సాంప్రదాయకులం, అది సంప్రదాయ బహిర్భూతమైనది, మనం దాని జోలికి వెళ్ళము, అది ఉండే చోటికి మనం వెళ్ళము అని చెప్పి గురుగారు స్పష్టంగా అన్నారు నాతో. కాబట్టి వాక్కులో కూడా తేలిపోయింది. మూడోది, తత్ కర్మణా కరోతి. జగద్గురువులు ఒక ఆశ్రమానికి వెళ్ళారు, ఆ ఆశ్రమం ఉండేవాళ్ళు ఇంకో ఇంటికి వెళ్ళారు, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు బాబా దగ్గరికి వెళ్ళారు, ఇది కాదు చూపించాల్సింది. జగద్గురువులు ఎప్పుడైనా బాబా గుడికి కాదు కదా, బాబా మూర్తి ఉండే గుడికి ఎక్కడికైనా వెళ్ళారా? వెళ్ళలేదండి, ఎప్పుడు వెళ్ళలేదు, అస్సలు వెళ్ళలేదు.
సూపర్ అండి. పైగా మాకు గురుగారు సూటిగా స్పష్టంగా చెప్పేశారు. గురుగారు యాత్ర చేసేటప్పుడు అడ్వాన్స్ క్యాంప్ అని చెప్పి వెళ్తారు. అంటే ముందు అక్కడ ఏమిటి పరిస్థితులు అని చూసుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. ఒకవేళ పిలిచినప్పుడు ఎవరైనా ఆహ్వానించినప్పుడు వీళ్ళు వెళ్ళి చూసి దాని తర్వాత గురుగారు మేము వస్తాం రామని చెప్పి చెప్తారు. అక్కడ ఒకవేళ ఈ శాస్త్రోక్తమైన దేవతా రూపాల కంటే వేరే రూపాలు, వేరే మూర్తులు, స్వకల్పితమైన రూపాలు ఏమన్నా ఉంటే అక్కడికి జగద్గురు మేము రాము అని చెప్పి చెప్పేస్తారు వాచ్యంగా. అందున ఇంకా నేను ప్రత్యక్షం కళ్ళారా చూసిన ఒక విషయం చెప్పాలంటే, జగద్గురువులు 2024 చివరిలో ఒక విజయయాత్ర చేశారు. ఇక్కడ నుంచి బయలుదేరి బెంగళూరు నుంచి కాంచీపురం నుంచి చెన్నై నుండి తిరుపతి, మళ్ళీ తొలినాట విజయవాడ అదంతా చూసుకొని రాజమండ్రికి వచ్చి, రాజమండ్రి నుంచి మళ్ళీ తిరిగి శృంగేరికి వచ్చారు. ఇది ఆ యాత్ర. కాబట్టి ఈ యాత్రలో భాగంగా గురువుగారు బెంగళూరుకి వచ్చినప్పుడు అక్కడ మనకి పాతకాలంగా పారంపరికంగా మఠానికి శిష్యులు ఒకళ్ళు ఉన్నారు, చాలా మంచి స్థానంలో ఉన్నారు. గురువుగారు అంటే చాలా భక్తి. వారు అక్కడ ఒక అమ్మవారి గుడిని వారు కట్టించారు. అని భవానీ అమ్మవారి గుడి అని చెప్పి వారు పేరు పెట్టారు. అక్కడ ప్రతిష్టాపించిన మూర్తి రాజరాజేశ్వరీదేవి, అంటే లలితాదేవి అక్కడ. కాబట్టి ఆ మూర్తి ఒకటి ఉండింది. గురుగారిని వారు ప్రార్థించారు, తమరే వచ్చి కుంభాభిషేకాన్ని చేయాలని చెప్పండి. గురుగారు ఒప్పుకున్నారు. ఇప్పుడు చెప్పినట్టుగా అడ్వాన్స్ క్యాంప్ వాళ్ళు వెళ్ళారు. అక్కడ వెళ్ళి చూస్తే ఈ అమ్మవారి గుడి పక్కన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఏదో ఉంది, అది బాగానే ఉంది. దాని పక్కన ఈ మూర్తి ఒకటి ఉంది. అంటే ఆ పక్కనే కాంపౌండ్, అంటే ఈ బిల్డింగ్, ఈ గుడి ఇక్కడ ఉంది, కొంచెం ఎడమ ఉంది, తర్వాత ఈ కాంపౌండ్లో ఆ వేరే మూర్తి ఒకటి ఉంది. అట్లా అయినప్పుడు గురువుగారు ఏమన్నారంటే, తప్పకుండా కుంభాభిషేకం చేస్తాము, అయితే దానికి స్పష్టమైన వ్యత్యాసం ఒకటి పెట్టేటట్టుగా ఏర్పాటు చేయండి. ఎందుకంటే మా గురువుగారు మాకు చెప్పింది ఏంటంటే, అక్కడికి మేము ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పి మా గురువుగారు చెప్పారు. అట్లాంటి మూర్తులు ఉండే చోటుకి మేము ఎప్పుడు వెళ్ళలేదని చెప్పి మా గురువుగారు చెప్పారు. మాది కూడా అదే పద్ధతి. ఇప్పటివరకు ఎవ్వరు ఈ పరంపరలో వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా అటువైపుగా వెళ్ళింది లేదు. అంటే స్పష్టంగా దానికి వ్యత్యాసం ఉండేటట్టు ఏమైనా చేస్తే అప్పుడు మేము వచ్చి కుంభాభిషేకం చేస్తాము అని చెప్పి అన్నారు. అన్నప్పుడు ఆయన ఈ రెండింటికి మధ్యలో ఒక చిన్న ప్రహారీ గోడలా కట్టారు. అప్పుడు కట్టారు. గురువారు వచ్చి అభిషేకం చేసి వెళ్ళారు. అలాగే ఈ మధ్య సన్నిధానం వారిది మరొక వీడియోని కూడా ట్రెండింగ్ చేస్తున్నారండి. వారు గానగాపూర్లోని అక్కల్కోట స్వామి సమర్థ యొక్క ఆశ్రమాన్ని కూడా విజిట్ చేసినట్లుగా చెప్తున్నారు. కాబట్టి స్వామి సమర్థ చరిత్రలో సాయిబాబా, అంటే ఆయన కూడా సాయిబాబా పరంపరకి సంబంధించిన వ్యక్తి, దత్త పరంపరే కాబట్టి మరి అక్కడికి ఎలా వెళ్ళారు అని చెప్పి అడుగుతున్నారు. అక్కడ జరిగింది ఏమిటంటే, ఆ విగ్రహం పరిసరాల్లో ఒక నామ సంకీర్తన ఉండింది. అది కూడా భగవన్నామ సంకీర్తన. ఆ కార్యక్రమం గురుగారు ఆశీర్వదించి వెళ్ళారు. జగద్గురువులు పూజ చేసేది ఎక్కడ అని చెప్పంటే 4 చోట్లలో చేస్తారు. అంటే దేవతా మందిరాలు కాకుండా పూజ చేసేది 4. ఒకటేమిటంటే పూర్వ పీఠాధిపతుల యొక్క అధిష్టానాల్లో. అవి శృంగేరిలో ఒక 2, మహారాష్ట్రలో పంచవటి దగ్గర ఉన్నాయి, 2 అక్కడ ఉన్నాయి, మిగతావన్నీ ఇక్కడ ఉన్నాయి. 2 సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క అధిష్టానం దగ్గర నెరూరులో. వారు కూడా అవధూత అయినప్పటికీ సన్యాసి, అది మరోరాజు వారు శుద్ధమైన సన్యాసి. వారు సన్యాస ధర్మం ఆశ్రమ స్వీకారం చేశారు. 3వది గానుగాపురంలో అక్కడ నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క అక్కడ నిర్గుణ పాదుకలు అని చెప్పి ఉంటాయి. అక్కడ పూజ చేయడం అనేది ఉంది. ఇది ఎందుకని చెప్పంటే, నరసింహ సరస్వతి స్వామి వారు విద్యారణ్యుల సంప్రదాయంలో వచ్చినవారు. విద్యారణ్యులు ఇక్కడ 12వ పీఠాధిపతులు. కాబట్టి వారి నుండి పీఠ పరంపర కొనసాగింది. అలాగే ఎన్నో శాఖా మఠాల ద్వారా, అలాగే ఇతర సన్యాసి సంప్రదాయాల ద్వారా కూడా వారి పరంపర కొనసాగింది. వారు ఆ కాలంలో చాలా అద్భుతమైన ధర్మోద్ధారం చేశారు. కాబట్టి వారి పరంపరలో బహుశా 5వ వారు 6వ వారు అవుతారు ఈ నరసింహ సరస్వతి స్వామి వారు. కాబట్టి అక్కడ పూజ. అలాగే నీలకంఠ దీక్షితులు, అంటే అప్పయ్య దీక్షితుల యొక్క మనుమలు, వారు చాలా మంచి విద్వాంసులు. వారి చివరిలో సన్యాసం తీసుకున్నారు. వారి యొక్క అధిష్టానం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా, అంటే సన్యసించాక వారు ఎక్కడైతే సిద్ధి పొందారో అక్కడ ఆ అధిష్టానం దగ్గర కూడా పూజ చేయడం, అంటే నమస్కరించడం అంతా ఉంది. గురుగారు నాతో చెప్పింది ఏమిటంటే, అవధూత స్థితిలో ఉన్న పరమహంస పరివ్రాజకాచార్యులు ఈ పీఠానికి 34 అధిపతులైన పరమ పూజ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా సాష్టాంగ నమస్కారం చేసి అంతా చేశారు. కాబట్టి వారు వారి శిష్యులకి, వారు మహాశివ సన్నిధానం వారికి చెప్పగా అది కూడా పీఠ పరంపరలో అది కూడా ఉంది. కాబట్టి నీలకంఠ ఈ 4 దగ్గరలా నమస్కరించేది. కాబట్టి ఇంకా వీళ్ళలో ఇంకెవరి పేరు లేదు. పైగా ఇంకా పోనీ వీళ్ళు తప్ప ఇంకెవరు తెలియరా అంటే అందరి గురించి తెలుసు. ఎవరేమిటో తెలిసి వీళ్ళు పూజ్యులు అని చెప్పి జగద్గురువులు పెట్టుకున్నది. దీనికంటే వ్యతిరేక్తంగా ఇంకేమీ లేదు. ఈ మధ్య కొంతమంది సాయిబాబా పేరు సాయినాథుడు అని చెప్తున్నారు. కాబట్టి
సాయి అలాగే సట్కా పట్టుకుని చిల్లం పెట్టుకుని ఉన్నారు కాబట్టి దుని పెట్టుకున్నారు కాబట్టి సాయిది కూడా నాద సంప్రదాయమే అని చెప్పేసి అంటున్నారండి. నిజంగా ఇది నాద సంప్రదాయం కిందకు వస్తుందా? అసలు నాద సంప్రదాయం అంటే ఏంటి? అసలు ముందు సంప్రదాయం అంటే ఒక గురు శిష్య పరంపర ఉండాలి. ఓకే. సాయిబాబా అంటే నాకు నిజానికి సాయిబాబా గురించి ఆ సచరిత్రలో అక్కడక్కడ చూడడం తప్ప, అంటే ఆయన పుట్టుపూర్వోత్తరాల మీద నేనేమి రీసెర్చ్ చేయలేదు. అంటే సాయిబాబాకి అంటే వారి దగ్గరుండి ఉపదేశం చేసి బోధించి వారిని తీర్చిదిద్దిన గురువు ఎవరైనా ఉన్నారా వారికి? అంటే వారు రకరకాల పేర్లు చెప్పారండి. సాయి లీలామృతంలో చూస్తే జవహర్ అలీ లేదా అలీ అని పేరు చెప్పారు ఒకసారి, కాసేపు రోషన్ అలీ అనే పేరు చెప్పారు. ఆ తర్వాత వెంకూసా అని ఒక వ్యక్తి పేరు చెప్తా ఉంటారు. సో ఈ వెంకూసానా, జవహర్ అలీ, రోషన్ అలియా, మహమ్మద్ అలియా ఎవరో తెలియదు. అంటే శంకర దిగ్విజయంలో భగవత్పాదులు 8వ ఏట కాలెట్లో ఆతుర సన్యాసం తీసుకొని కాలినడకన కాలటి నుంచి ఓంకారేశ్వర వరకు కాలినడకన నడిచేవారు. ఇప్పుడు మీ వెనకాల ఒక శంకరాచార్య విగ్రహం ఉంది కదా, అది వారు ఓంకారేశ్వరంలో ఎక్కడైతే వారి గురుగారిని కలుసుకున్నారో అక్కడ పెట్టిన విగ్రహం యొక్క నమూనా అది. కాబట్టి వారు శివావతారం అని చెప్పి అందరూ ఒప్పుకుంటారు. శివావతారం అనేప్పుడు సర్వజ్ఞుడే. కాబట్టి మరి వారు అంత దూరం ఎందుకు వెళ్ళారు అనే ప్రశ్న వస్తుంది. అక్కడ స్పష్టంగా విద్యారణ్య మహాస్వామి వారు రాసింది ఏంటంటే సంప్రదాయ పరిపాలన బుద్ధ్య, స్పష్టంగా రాశారు. సంప్రదాయాన్ని పరిపాలించాలనే నిష్ఠతో యదిదాత శ్రేష్ఠ అనే గీతలో చెప్పిన మాటను కూడా అనుసరించి వారు గురువుని తప్పకుండా ఆశ్రయించే మనం సాంప్రదాయకంగా దీన్ని కొనసాగించాలి అని వారు అనుకున్నారు. కాబట్టి వారు వెళ్ళి గోవింద భగవత్పాదుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర చదువుకొని కూడా పైగా, అలాగే కృష్ణుడు కూడా సాందీపని మహర్షి దగ్గర చదువుకున్నారు. అంత గీత చెప్పిన కృష్ణ పరమాత్మ ఎవరైతే మొదట్లో యోగాన్ని వివస్వంతుడికి చెప్పారని చెప్పి అన్నారో, ఆయన ఇంకో రూపంలో వచ్చి కూడా మళ్ళీ చదువుకొనే ఇంకోళ్ళకి పాఠం చెప్పారు. కాబట్టి ఉపదేశం చేశారు. కాబట్టి భగవత్పాదులే ఒక గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాతనే నేను ఉపదేశానికి యోగ్యత పొందుతాను అని చెప్పి అనుకున్నప్పుడు ఇంకెవరి మాత్రం ఏమిటి? కాబట్టి అసలు ముందు ఒక సంప్రదాయం అని చెప్పంటే ముందు గురువు అంటూ ఒకళ్ళు ఉండాలి. సంప్రదాయం అంటే అదేమి మనం చొక్కలాగా పక్కన పడి ఉంటే తీసి మీద వేసుకునేది కాదు కదా. సంప్రదాయం అంటే బాగా ఇవ్వబడినది. అంటే ఒక గురువు అప్పటి వరకు ఏ సంప్రదాయం ఇస్తుందో దాన్ని చక్కగా తీసి శిష్యుడికి ఇవ్వాలి. కాబట్టి ఇది సన్యాస సంప్రదాయం, భగవత్పాదులంతా చేసిన సన్యాస సంప్రదాయం. నాథ సంప్రదాయం కూడా ఒకటి ఉంది, స్పష్టంగా ఉంది. గోరక్షనాథుడు, మత్స్యేంద్రనాథుడు, ఆ నాథ సంప్రదాయం అక్కడి నుంచి వచ్చింది. వాళ్ళని కూడా సిద్ధ పురుషులుగా గౌరవించేది ఉంది. గురువుగారు కూడా అక్కడ అభిమతి ఉంది. గురువుగారు కూడా దాన్ని ఒప్పుకుంటారు. వాళ్ళు నాథ సంప్రదాయం అంటే ఎటువంటి నాథ సంప్రదాయం ఏమిటంటే వాళ్ళు శృతి స్మృతులను ఒప్పుకుంటారు. వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తారు, ఆచారంగా ఉంటారు. అవధూత స్థితిలో ఉన్నప్పుడు వేరే విషయం, కానీ అవధూత స్థితిలో ఉండడం వేరు, సంప్రదాయాన్ని కొనసాగించడం వేరు. ఉదాహరణకి ఏమిటంటే శుకమహర్షి ఉన్నారు. మనం శుకమహర్షితో మొదలుపెట్టాం కాబట్టి శుకమహర్షి ఉండడం అవధూత స్థితిలోనే, ఉపదేశాలు చేసినప్పుడు మాత్రం సంప్రదాయాన్ని దాటలేదు. భాగవతం చూసుకుంటే స్పష్టంగా వారు ఉండేది అవధూత స్థితిలో. అట్లా అని చెప్పి పరీక్షిత్తుకి ఇప్పుడు నేను దిగంబరంగానే ఉంది, నువ్వు దిగంబరంగానే తిరుగు అని చెప్పి అన్నారా? అట్లేం అనలేదుగా. వారు మనం అనుకున్నట్లు భాగవతంలో ఎక్కడ కూడా వర్ణాశ్రమ ధర్మాలని, శృతి స్మృత్యుక్తమైన ధర్మాలను అతిక్రమించకూడదు, అవే పరమ ప్రమాణం. పైగా కృష్ణుడు ఇవన్నీ చెప్పాడు అని కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పిన మాటలన్నీ చెప్పి అటు స్పష్టంగా ఆయన సంప్రదాయాన్ని ఎక్కడ కాదని లేదు వారు శుకమహర్షి. కాబట్టి నాథ సంప్రదాయం అయినా సరే వాళ్ళు ఆ నాథ సంప్రదాయాన్ని గురు శిష్య క్రమంగా పరిపాలిస్తూ ఆయా ధర్మాలని కనీసం ఉపదేశం చేసిన సందర్భంలోనే పాటిస్తూ ఉంటారు వాళ్ళు. సాయిబాబా గుళ్ళల్లో ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళందరూ, ఎక్కువగా కదా అర్చనలు చేస్తున్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. ఇప్పుడు మీరు గనక ఈ గుళ్ళల్లో పని చేయకూడదు, లేకపోతే ఈ గుళ్ళల్లో పూజలు జరగకూడదు అంటే మరి సామాన్యుడికి మంత్రం ఎట్లా అందుతుంది అని మాటలు కూడా అంటున్నారు. అలాగే మాకు మంత్రోపదేశం ఇవ్వట్లేదు, ఇది కూడా ఒక రకమైన కుల వివక్షే, మా మీద ఇంకా వివక్ష కొనసాగుతుంది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పైగా ఇంకొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసేసి ఏకంగా సాయిబాబా అసలు ఇంకా ఈ కులం కాదు కాబట్టే సాయిబాబా మీద, సాయి పూజల మీద ఇలాంటి వివక్ష చూపిస్తున్నారు అంటూ విపరీతమైన మాటలు మాట్లాడేస్తున్నారు. చివరికి నిన్న మొన్న సాంవేదం గారు మాట్లాడిన దానిలో కూడా ఆయనకు కూడా కులాన్ని అంటగట్టేసి నానా రకాల దుర్భాషలు ఆడుతున్నారు. మేబీ ఈ వీడియో తర్వాత మీకు కూడా మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అటువంటి దుర్భాషలే మీకు కూడా బహుమానం రావచ్చు. దానికి మేము క్షమాపణ ముందే తెలియజేసుకుంటున్నాము. బట్ తప్పదండి, సమాజానికి ఒక నిజం తెలియాలి. అండ్ మీరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దీనికి మీరేమంటారు? నా మీద నింద వస్తుంది, నేను సత్యం చెప్పని చెప్పి గురుగారికి తెలుసు, భగవంతుడికి తెలుసు, కాబట్టి అదేం పర్వాలేదు. అయితే ఇక్కడ అంటే ఇప్పుడు మీరు అనేది ఏమిటంటే ఇప్పుడు మాకు ఈ బ్రాహ్మణులు మాకు మంత్రాలు ఇవ్వట్లేదు, మమ్మల్ని ఎక్కడికి రానియట్లేదు, మమ్మల్ని ఏం చేయనియట్లేదు, కాబట్టి మేము సాయిబాబాని పూజించుకుంటుంటే మమ్మల్ని దీనికి కూడా దూరం చేస్తున్నారని అంటున్నారనా? అంతే. భాగవతంలో కలియ లక్షణాలు చెప్తూ 2 లక్షణాలు చెప్పారు.
బ్రాహ్మణులు స్వధర్మాన్ని వదిలి ఏవేవో చేస్తుంటారు అని మాట చెప్పారు. బ్రాహ్మణ నింద ఎక్కువ అవుతుందని చెప్పి కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ రెండు కూడా బాగా చక్కగా కనపడుతున్నాయి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, ఎవరైనా సరే, ఇది చాలా సీరియస్గా చెప్తున్నమాట, ఎవరైనా సరే బ్రాహ్మణులు లేదా ఇతర వర్గాలు మమ్మల్ని మంత్రాలకు దూరం చేశారు కాబట్టి మాకు ఈ సంప్రదాయంలో భగవంతుడిని ఆరాధించుకోవడానికి దిక్కు లేదు కాబట్టి మేము ఇతర దిక్కులు చూస్తున్నాము అన్నవాళ్ళు ఉంటే, వీళ్ళకంటే ద్రోహులు, పాపులు, అసంప్రదాయవేత్తలు, కృతజ్ఞులు ఉండరు. మాకు సనాతన ధర్మంలో మాకు అన్ని మార్గాలు మూసేశారు కాబట్టి మేము ఇంకో దిక్కు చూస్తున్నాము అని చెప్పి ఎవరైనా అన్నారంటే, వాడికంటే అసత్య ప్రలాపి ఇంకోడు ఉండడు. ఎందుకంటే మన ఋషులు ఎంత విశాలమైన దృక్పథంతో చెప్పారంటే, ఈ సమాజంలో ప్రతి ఒక్కడు, విప్రుడి నుంచి మ్లేచ్ఛుడి వరకు కూడా ఒక్కొక్కడు ఎలాగా భగవద్ అనుష్ఠానం చేసుకోవాలో స్పష్టంగా చెప్పారు. అక్కడ ఎటువంటి సందేహం లేదు. మనకేమీ మార్గాలకి కొదవేం లేదు, పూజించుకోవాల్సిన దేవతలకి తక్కువ ఏమీ లేదు. కాబట్టి ఇంత దాంట్లో నాకు దొరకలేదు కాబట్టి ఇంకో దగ్గర చూశానంటే, వాడికంటే బుద్ధి తక్కువ వాడు, అసమగ్రమైన జ్ఞానం కలిగిన వాడు, వాడికంటే ఋషి నింద చేసేవాడు ఇంకోటి లేడు అని చెప్పి అర్థం. వ్యాసమహర్షికి చేతగాకన 18 పురాణాలు రాసి అన్ని విషయాలు చెప్పిన దాంట్లో, వ్యాసమహర్షి అన్ని పురాణాలు రాసినప్పుడు, అన్ని స్తోత్రాలు రాసినప్పుడు, అన్ని శ్లోకాలు రాసినప్పుడు, అన్ని నామమంత్రాలు ఇచ్చినప్పుడు వాటిలో ఒక్కటి కూడా వీళ్ళకి పనికొచ్చేట్టు కనపడలేదా? వ్యాసమహర్షి మీద అంత చిన్న చూప. వ్యాసమహర్షి ఇచ్చిన సంప్రదాయాన్ని, శంకరులు ఇచ్చిన సంప్రదాయాన్ని కాదన్నాక ఏ మొహం పెట్టుకుని ఇంకోటిని గురువు అని చెప్పి పిలుస్తారు వీళ్ళు. నేటికి సన్నిధానం వారు సామూహికమైన మంత్రోపదేశాలు ఎన్నో చూశారు. యూట్యూబ్లో వెళ్ళి చూసుకోండి. నమశంకరాయ అనే మంత్రం, ఇది నామమంత్రం కాబట్టి అందరూ హాయిగా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా ఇది ఎక్కడి నుంచి వచ్చిన మంత్రం, ఇదేదో ఊరికనే వీళ్ళకి ఏదో చెప్పేద్దాంలే అని చెప్పిన మంత్రం కాదు. నమస్సు ఏ వేద హృదయం అయితే రుద్రం అని చెప్పారో, ఏ రుద్ర హృదయంలో అయితే నమశివాయ అనే మంత్రం ఉందో, అదే అనువాకంలో నమశంకరాయచ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ అనే పంక్తిలో నుంచి ఆ నమశంకరాయ అనే పంక్తిని తీసుకొని, ఇది వేదంలో కనపడుతుంది కాబట్టి, అలాగే ఇది నామమంత్రం కాబట్టి, అంటే పేరు శంకరనామం, దానికి నమశబ్దం ఉంది కాబట్టి, ఈ నమశంకరాయ అనేది వేద పరంపరలో వచ్చిన నామమంత్రముగా పెట్టుకొని జగద్గురువులు ఇప్పటికి కొన్ని లక్షల మందికి దీన్ని ఉపదేశించారు. దీన్ని విశేషంగా జపం చేసి సత్ఫలితాలను పొందిన వాళ్ళు, గురువు అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదీగాక శ్రీరామ జయరామ జయ జయరామ అనేది రామమంత్రాల్లో చాలా ప్రధానమైనది, సర్వజన జపయోగ్యమైన మంత్రం ఇది. ఈ మంత్రం కూడా జగద్గురువులు స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఇదే కాక జగద్గురువులు స్త్రీలకి సామూహికంగా సర్వజన ఉపదేశ యోగ్యమైన, అంటే ఇవేవి కూడా సంప్రదాయం విరుద్ధంగా కాదు, సర్వజన ఉపదేశ యోగ్యమైన దుర్గా మంత్రం ఒకటి ఉంది. దుర్గాయనం అని చెప్పి వస్తుంది. ఆ దుర్గా మంత్రాన్ని కూడా సామూహికంగా ఉపదేశించారు. బాలికలకి బాలా త్రిపుర సుందరి మంత్రం ఉపదేశం సామూహికంగా చేయడం అనేది ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి శాంకర పీఠంలో జగద్గురువులు కూర్చున్నప్పుడు, వారు జగద్గురు స్థానంలో జగత్తులో ప్రతి ఒక్కరికి ఒక మార్గాన్ని చూపించాల్సిన బాధ్యతని వారు గుర్తించి, పరంపరగా అదే బాధ్యతని కొనసాగిస్తున్న పూర్వ పీఠాధిపతులను చూసి, సన్నిధానం వారు ఈరోజు కొన్ని లక్షల మందికి చేరేటట్టుగా ఆ బాధ్యతని పరమాద్భుతంగా పరమ కరుణతో నిర్వహిస్తుంటే, ఇది మాకు సరిపోవట్లేదు కాబట్టి మేము ఇంకో దిక్కు చూస్తున్నాము అని చెప్పి అంటున్నారు. అంటే అది కూడా పోనీ, ఇది ఇంకోటి అంటే ఏదో ఈ సంప్రదాయంలో ఇంకోటి అని చెప్పి కూడా కాదు, పూర్తిగా ఇది తూర్పు అంటే అది పడమర అట్లా చూస్తున్నామని చెప్పంటే ఇంకా దానికి మనం ఏం మాట్లాడడానికి లేదు అక్కడ. ఇది కాకుండా ఇంకోవైపు చూస్తున్నాం అని కూడా కాదు, అసలు దీన్ని తీసేసి దాన్ని పెడతామని. కాబట్టి చాలామంది దీన్ని తీసేసి, అంటే తిప్పడం కూడా కాదు, దీన్ని ఇది కాదు ఇంకోటి అని చెప్పి అంటున్నారంటే ఇది తూర్పోడి అది పడమర అట్లా చేస్తున్నారంటే ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సింది పెద్దగా ఏమీ లేదు. హితం మనోహారిచ దుర్లభం వచః, అంటే మంచి మాట, రుచించే మాట చెప్పేవాడు వినేవాడు చాలా తక్కువగా ఉంటారు అని. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పొచ్చామని చెప్పంటే, ఏ మాట అయితే మీరు వాళ్ళు అన్నారని చెప్పన్నారు, శృంగేరి జగద్గురువులకి సాయిబాబా మీద ఫలాని అభిప్రాయం ఉంది అని ఏదైతే అన్నారో అది పరిపూర్ణమైన పూర్తిగా అబద్ధం. అది చివరిగా ఒక ప్రశ్న స్వామి, ఏవైతే ఇప్పుడు ఈ అవైదిక మతం పేరుతో మూల హిందుత్వాన్నే తీసేయాలి, దెబ్బ కొట్టాలి ఒక ప్రయత్నం జరుగుతుందో, దీని మీద మేము పోరాటం చేస్తుంటే ఇది తప్పు అని మా పరిధిలో మాకు తెలిసినంతలో మేము చెప్పే ప్రయత్నం చేస్తుంటే, మీకు చెప్పే అర్హత ఏంటి అసలు
అని చెప్పి మమ్మల్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది అవైదికం, హిందుత్వానికి ప్రమాదం అనిపించినప్పుడు దాన్ని ఖండించడం అనే రైట్ మాకు ఉంటుందా ఉండదా? అలా చేయడం కరెక్టే కదా? ఇప్పుడు తల్లిని నిందించినప్పుడు స్పందించే హక్కు ప్రతి బిడ్డకి ఉందిగా, అంటే అక్కడ స్పష్టంగా ఉంది. చాలా సంతోషం అండి, మంచి సమాచారం తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.